మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. సహోదరులారా, ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. విజ్ఞాపన కోడికలో పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనక దేవుని వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతుంది. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని. జగదీష్ కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తాం. వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. హేమావతి కుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను కూడా మీరు దీవించండి. జగదీసుకుంటున్న బలహీనతను మీరు ముట్టి స్వస్థపరచండి. యవనస్తుల జీవితంలో, ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. ముఖ్యంగా డ్యూటీ చేయిస్తున్నాడు. ఆయనకు వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ప్రతి ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాను. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓభయ్య అయిన భార్య పిల్లలు దీవించమని అడుగుతున్నాం. బత్తల దేవదానం గారు అయిన భార్య రంగా మీ వద్దకు చేర్చబడ్డాడు. పెద్ద కోడలు, కుమారుడు కుమార్తెను దీవించండి. పిల్లల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. మునిస్వామి అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. వంశీ కొరకై అనేక దినముల నుండి ప్రార్థిస్తున్నాం. కనికరం చూపండి, పశ్చాత్తాపం పుట్టించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను తల్లిదండ్రుల తోబుట్టులు కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. బాలస్వామి అక్కను బట్టి శ్వేత ఇసాకులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. వారి వివాహ విషయాలలో మీ కృపను, వసంతరావు అయిన భార్య పిల్లలు, మరేమో భర్త వారి సంతానం, ఇన్నయ్య మరి ఆ యొక్క ఆమ్లెట్ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సౌర్యములను దీవించండి. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయమని కూడా అడుగుతాం. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని చెల్లాయిని బట్టి వారి కుటుంబ సభ్యులను దీవించండి. రంగన్నకు ఆపరేషన్ జరిగింది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. వ్యాపారాన్ని కూడా దీవించండి. అబ్రాహం అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. ఆనందం అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి. దొరైస్వామి కృపమ్మను బట్టి, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు CA పరీక్షలు రాశాడు. ఫలితాల విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాను. వచ్చే నెల పరీక్షలు ఉన్నాయి, సిద్ధపడుతున్నాడు. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టాలి. అలాగే వేసిన పంట పొలాలను కూడా దీవించండి. భార్యాభర్తను దీవించండి. మరి నైనా ఈ వారంలో కృపమ్మ చేర్చుకొని చక్కని భోజనాలతో
మరి సహాయం చేసిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. ఆమె తల్లిని తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, భార్యాభర్తలను దీవించండి. కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే దొరైసం యొక్క తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అయా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహోదరి కుమారి, నన్ను బట్టి మీకు స్తోత్రములు ఆశిస్తున్నాము. రాబోయే దినాలలో మరి 2వ కన్ను ఆపరేషన్ చేయించుకోవాలి. మీరే అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. మంచి వాతావరణం కూడా దయచేయమని కూడా అడుగుతాం. డాక్టర్ డేవిడ్ అయిన భార్య అలాగే కుమార్తెను దీవించండి. మరి 2వ సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ కృపను దయచేయండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతాం. కృపా సుందరి, రక్షించబడిన బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, ఆమె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతాం. యేసు ప్రభువా, కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వాడు తీర్చుటకు కూడా మీ కృపను దయచేయండి. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, తల్లి గత దినాలలో కింద పడి ఉండగా మీరు ముట్టి స్వస్థపరిచారు. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. ధారా రవి, మరియమ్మ బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ అలాగే భర్తను బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. అలాగే దివ్య కిషోర్ల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. కిరణ్ మీ వద్దకు చేర్చబడ్డాడు. ఆ పిల్లల యొక్క భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. యవనములోని ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. చూటూరు ఏలియా, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, నూతన ఇంటి పనులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. స్వరూపక్క పెద్ద కోడలు, భర్తను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. యేసు ప్రభువా, సంతానం లేని రాజమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. భర్తను కూడా దీవించండి. కమలమ్మ మరి సంతాన విషయంలో కూడా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. రాముగాల చిట్టిబాబు కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మీకు స్తోత్రములు. ఈ ఉదయం తాడిపత్రిలో సుధాకర్ గారి కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మీకు స్తోత్రములు. యవన దంపతులను దీవించి మీరు మహిమ పొందండి. మీ కొరకు జీవించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం. గంధం గ్రేసమ్మ, యేసు ప్రభువా దయచేయండి. మరి ఆమెకు కాళ్ళ ఆపరేషన్ జరిగింది. ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నైనా సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి తండ్రి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును మీరు మహిమ పొందండి. పవన్ ఆయన భార్య, వారి సంతానం, అలాగే ప్రసన్నమ్మ ఆమె భర్త, వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. కడవక లేసన్న గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారస్ రవిసారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే రాముగాళ్ళ తిమోతి, పోలీసు విజయుడు ఆయన భార్య, వారి కుమారుని దీవించండి. అలాగే మనోహర్, అలాగే సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న మరి కుమార్తె కుటుంబాన్ని దీవించండి. అలాగే భూషణమన్న కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా, సాగిబండ మరి శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి.
చిన్నయేసు గారు కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతారు. అలాగే యేసు ప్రభువా సుందర్ అయిన భార్య కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. మిస్సి సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మక్క భర్తను బట్టి అలాగే కుమార్తె జీవితంలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగుతారు. యేసు ప్రభువ రాముగాళ్ళ రత్నకుమార్ కళా మేడం లేయా లెనిన్ బట్టి మీకు స్తోత్రములు. ఇంటిపైన మరో ఇల్లు నిర్మిస్తున్నారు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ముఖ్యంగా కళా మేడం తల్లి ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆమెను మిట్టు స్వస్థపరచండి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణారోగ్యం పూర్ణ స్వస్థత దయచేయండి. కుటుంబ సభ్యులను దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. యేసు ప్రభు దయ వలన దేవుడు మా తల్లి విషయంలో సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాను అని స్తుతించినట్లుగా మీకు దయచేయమని కూడా అడుగుతాను. సాత్రి రాజశేఖర్ అయిన భార్య పిల్లలు చిట్టిబాబు అయిన భార్యను దర్శించండి. సంతానం విషయంలో మీ కృపను. ప్రమీలమ్మ భర్త వారి సంతానం అలాగే నాగమ్మ తల్లిని బట్టి మీకు స్తోత్రములు దీవించండి. సాగిబండి రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే జిటన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మరి దయచేయమని కూడా అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. కుటుంబంలోని ప్రతి అక్కర కూడా మీరు తీర్చండి. బిషప్ రమణ కుమారి కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె పరీక్షలు రాసింది. అద్భుతమైన ఫలితాలతో పాస్ అవుటకు మీకు కృపణ దయచేయండి. శ్వేత సన్నీల జీవితాలలో అయినా మరి వివాహ విషయాలలో కూడా సహాయం దయచేయండి. వారి ఉద్యోగ విషయాలలో కూడా సహాయం దయచేయండి. వారి వృత్తుల్లో ఉన్నతమైన పదవులు దయచేయండి. మరి బిషప్ డ్యూటీలో ఉన్నాడు, దీవించండి. భార్యాభర్తలను దీవించి మీరు మహిమ పొందండి. నూతన ఇంటిని దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చటకు మీ కృపను దయచేయండి. యోహాను భారతి పిల్లలను కూడా దీవించండి. మరేమో భర్త కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. పోత్రై రాజయ్య అలాగే ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవవాడు ఆల్ట్రాటెక్లో పనిచేస్తున్నాడు. దీవించండి. పిల్లల యొక్క జీవితాలలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చమని అడుగుతారు. భార్యాభర్తలను దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చటకు మీ కృపను దయచేయండి. బేబీ తల్లిని చెల్లాయిని తమ్ముని కుటుంబాన్ని దీవించండి. రాజయ్య తోబుట్టును కూడా దీవించండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్య సంతాన విషయంలో మీ కృపను. పెద్దల్లుడు కుమార్తెలు కుమారుని దీవించండి. రెండవ కోడలు పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. వారి చదువులలో చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దయచేయండి. అందరూ ఆడపిల్లలే ప్రభువా మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాము. అలాగే ఈటే దాస్ శాంతమ్మ మరి కుమారుని విజయవాడలో చేర్పించారు. మీకు స్తోత్రములు దీవించండి. ఆ ప్రాంతపు వాతావరణం ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. కుమార్తెను బట్టి తల్లిని బట్టి తోబుట్టులను కూడా దీవించమని అడుగుతుంది. గంధం సువార్తమ్మ సిమియోన్ అయిన భార్య పిల్లలను దీవించండి. పెదవాన్ని కుక్క గరిసింది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతుంది. అరుణమ్మ కుమారుని దీవించండి. విమలమ్మ వివాహ విషయంలో ఆశిస్తున్నాం. వచ్చే నెలలో చక్కగా జరుగుటకు ఒక మంచి తేదీ నిర్ణయించుకున్నట్టు కూడా మీ కృపను దయచేయండి. ఆ వివాహానికి కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని అడుగుతుంది. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. విన్సెంట్ మరి పినాయిలు దశ దిశలో వర్ధిల్లుట కూడా మీ కృపను దయచేయండి. తన వృత్తిలో అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. తల్లిని బట్టి తమ్ముని కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు దీవించండి. సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి.
పెద్దక్క కుమార్తెలు నీట్ ఎగ్జామ్ రాశారు, ఫలితాల విషయంలో మీ కృపను దయచేయండి. శ్యామలమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె ఏమో భర్త వారి సంతానం దీవించండి, రెండవ కుమార్తె ఏమో భర్తను దీవించండి, సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. యేసు ప్రభువ దీప్తి అబ్రామ్ కుమారుని దీవించండి, తల్లిదండ్రులను తోబుట్టులను కూడా దీవించండి. మా ప్రియులు యేసవేడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. చందు అయిన భార్య పిల్లలు, బిందమైన భర్త వారి సంతానం దీవించండి. ఆశిస్తున్నాము సెలవు దినాలు ముగించే లోపు ఒక దినము సండే స్కూల్ ఏర్పాటు చేయుటకు మీ కృపను దయచేయండి. అలాగే బిందు మేడం వచ్చుటకు, వారి వదినమ్మ వచ్చుటకు కూడా మీ కృపను దయచేయండి. అందుకు కావలసిన సమస్తముని మీరు సమకూర్చి ఆశ్చర్యకరంగా జరిగించమని అడుగుతాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. బాగరాజు సారు ఆశక్తును బట్టి కుమారులు కుమార్తె వారి వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ వద్దకు చేర్చబడి వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి, సంఘాలకు సహాయకరంగా ఉన్నాడు. పాల్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి, సంఘాలకు సహాయకరంగా ఉన్నాడు, దీవించమని అడుగుతున్నాను. నైనా మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న స్థానిక సంఘాలను కూడా మీరు బలపరచండి, రాయలసీమలో ఉంటున్న సంఘాలను బలపరచండి. వాడాల సీను కుమార్తె వివాహము వచ్చే శుక్రవారం శనివారము నందికొట్టుకోటలో చక్కగా జరుగుట కూడా మీకు కృపను దయచేయండి. యేసు ప్రభువా రేపు ప్రభు దినం, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును స్తుతించే దినం. అనేకులను సమకూర్చండి. ఇద్దరు లేక ముగ్గురు నీ కుమారుని ప్రకటించటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలమును మీరు ఆశీర్వదించండి, మా తాడపతి నియోజకవర్గమును మీరు ఆశీర్వదించండి, మా తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి, మా భారతదేశమును దీవించండి, ప్రపంచ ప్రజలను దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలును మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.